హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనారం పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు thumbnail చూసేసరికి అయితే అర్థమైపోతుంది కదా ఈ వ్లాగ్ ఏంటా అన్నది. ఇంకా మా వారి డిగ్రీ సర్టిఫికేట్స్ కోసం అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాము. ఇంక మేమైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మా నెల్లిమర్ల జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఇదిగోండి, ఇది రామ్ తీర్థం అనమాట. ఇక్కడ నుంచి అయితే రామ్ తీర్థం అయితే ఎంటర్ అవుతుంది. ఇంకా బాగా అసలు ఎండ అయితే మామూలుగా లేదు. ఇది వచ్చేసి అయితే మండే బ్లాగ్ అండి. ఇంకా నెలమర్లో దిగి అయితే కొద్దిగా లెమన్ అయితే తాగాము. ఇంకా మేమైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎవరి కోసం అనేసి అయితే మీరు కూడా వెయిట్ చేస్తూ చూడండి. మా సిస్టర్ కోసం అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాము 15 మినిట్స్ నుంచి. ఇంకా మా చెల్లి లేకపోతే మాకు ఏ పని అవ్వదు కదా. మాకైతే మా చెల్లి అయితే తోడు ఉండాలన్నమాట. అంటే మా ఇద్దరం అయితే బోర్ కొడుతూ ఉంటుందనేసి అయితే మా చెల్లిని అయితే మేమైతే తీసుకెళ్తూ ఉంటాము, కొద్దిగా సరదాగా ఉంటుందనేసి. ఇంకా మేమైతే వైజాగ్ అయితే వచ్చేసామండి. నేనైతే ఎక్కువ వీడియో క్లిప్స్ అనేది తీయలేదు. ఇగోండి, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఆంధ్ర యూనివర్సిటీకి. నిజంగా చాలా అంటే చాలా పెద్దది అసలు ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడైతే మా వారైతే వాళ్ళ కాలేజ్ సార్కి అయితే ఫోన్ చేస్తున్నారనమాట, ఎక్కడ అని తెలుసుకుందాం అనేసి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేమైతే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి అయితే వచ్చాము. ఇంకా మా వారైతే అదైతే వెతకడానికి వెళ్ళారనమాట. ఏం వెతకడానికి వెళ్ళారైతే అనుకోకండి, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే చాలా పెద్దదనమాట. అసలు కనుక్కోలేకపోతున్నాము ఎక్కడ ఉందా అనేసి. ఇంకా చెల్లి నేనైతే ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నాము. మా వారైతే అక్కడికైతే వెళ్ళారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా వారైతే ఫోన్ చేశారు ఇక్కడికి రమ్మని. ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట. అసలు నిజంగా చాలా అంటే చాలా పెద్దది ఈ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకా మేము చాలా చూడలేదన్నమాట, మాకు అసలు టైం అనేది అస్సలు సరిపోలేదు. ఇంక ఇక్కడైతే చిన్న లెటర్ అయితే రాయమన్నారు. మా వారి డిగ్రీ వచ్చేసి అయితే 2009లో అనమాట కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడైతే డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలనిపించిందంట మా వారికి. ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా, మన దగ్గర ఉంటే మన సర్టిఫికేట్స్ చాలా మంచిది అనేసి అయితే మా వారైతే డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకుందాము పద, అలా వైజాగ్ బీచ్ కూడా అన్నీ చూసేసి వద్దాము అనేసి అయితే మా వారైతే వెళ్దాం అనేసి అన్నారు. ఇంకైతే వచ్చాము. ఇంకెక్కడ వచ్చేసి అయితే నేనైతే లెటర్ అయితే రాయిస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళినా సరే రాయడం పని ఉందనుకోండి, మాకైతే మా వారైతే ఫస్ట్ నా చేతే రాయిస్తారనమాట, ఎందుకంటే నా రైటింగ్ అయితే బాగుంటుందని. ఇంకా ఇక్కడైతే క్యాంటీన్ అండి. టైం వచ్చేసి అయితే 3 అయితే అయిపోతుందనమాట. ఇంకా అసలు మా వారు అవ్వాల్సిన పని అయితే అవ్వలేదు, ఎందుకంటే మేడం వచ్చేసి అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయిందంట. అక్కడ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన మేడము, అందుకని చాలా లేట్ అయిపోయింది. ఇంక మేమైతే ఆకలికి ఆగలేక ఇంకా అక్కడైతే క్యాంటీన్ ఉంది, క్యాంటీన్లో సమోసాలు అయితే తింటున్నాం అనమాట. ఇగోండి, ఇది ఆంధ్ర యూనివర్సిటీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసామండి. పోస్ట్ ద్వారా అయితే సర్టిఫికెట్స్ అయితే వస్తాయి అనేసి అయితే చెప్పారు. ఇంక మా వారైతే సాయం చేసేసి అయితే చిన్న లెటర్ రాసి అయితే ఇచ్చేసారనమాట. ఇంక ఇక్కడైతే నాకైతే బంగిడిపిల్లి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టము. ఇంక అందుకనేసి అయితే మా వారైతే నా కోసం అయితే కొన్నారు. మా విలేజ్లో అయితే దొరుకుతాయి కానీ ఆ కాయలు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అనేసి అయితే మా వారైతే నా కోసం అయితే తీసుకున్నారు. మాకు మామిడికాయలు ఉన్నా సరే, ఎందుకంటే నేను విజయవాడలో ఎక్కువ మా నాన్న తెస్తూ ఉంటాడు కదా, తింటూ ఉంటాను కదా, దాని టేస్ట్ ఏంటో నాకు తెలుస్తుంది. అందుకనేసి అయితే మా వారిని అయితే కొనమన్నాను. ఇంకెక్కడికైతే వైజాగ్ దగ్గరలో అయితే టైం వచ్చేసి అయితే 4:30 అయితే అవుతుందనమాట. ఇంకా ఆకలికి అయితే ఆగలేకపోతున్నాము. ఇంక బిర్యానీకి అయితే వచ్చాము. ఆ టైం అప్పుడైతే ఏమీ ఉండదు. నేనైతే ఒకటి అనుకొని అయితే వెళ్ళాను, చికెన్ లాలీపాప్స్ ఈసారి ఖచ్చితంగా తినాలనేసి. కానీ అవ్వలేదన్నమాట, ఎందుకంటే ఆ టైంకి ఏమీ ఉండవు కదా అనేసి. ఇంక ఇగోండి, ఇక్కడ వైజాగ్లో అయితే కొత్తగా పెట్టారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా దాంట్లోకి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మా చిన్నబాబుని అయితే వదిలేసి వెళ్ళాం కదా, మళ్ళీ వాడు ఏడుస్తాడేమో అనేసి అయితే మేమైతే తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట, 7:30 అయితే అయిపోయింది ఇంటికి. ఇంకా ఎలాగో వైజాగ్ వచ్చాం కదా, బీచ్ చూడకుండా ఎలాగా. నేనైతే ఈ సంవత్సరంలో అయితే చాలాసార్లు బీచ్ చూశాను అనమాట. అదేంటో వైజాగ్ వెళ్ళిన తూపల్లా బీచ్ చూడాల్సిందే. వైజాగ్ అంటేనే బీచ్ కదా ఫ్రెండ్స్. ఇంక మా వారికి కాల్ నొప్పి వచ్చి ఎమ్మటే కూర్చోపోయాడు. నేను కూడా పక్కన కూర్చొని అయితే ఫోటో స్టిల్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. మా వారికి అయితే ఫొటోస్ దిగడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు, దిగడం కూడా రాదనమాట. అదేంటో మా వారికి. ఇంకా చెల్లు నేనైతే ఇక్కడ బీచ్ వ్యూ అనేది చూస్తూ ఉన్నామన్నమాట. బీచ్లోకి వెళ్ళగానే అసలు అందరూ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయడమే. అది మా వారికి చెప్తున్నా నేను, చూడు అక్కడ ఇన్స్టాగ్రామ్స్ రీల్ చేస్తున్నారనేసి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ మీద క్లిక్ చేస్తే
ఆల్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అనేది అయితే మీరైతే చాలా అంటే చాలా ఈజీగా చూసేయచ్చు అనమాట. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇవ్వండి బీచ్. నిజంగా నాకు వైజాగ్ అంటే బీచ్ గుర్తొస్తుంది. బీచ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా వచ్చేసరికి అయితే 6 అయితే అయిపోయింది. 6 అయినా సరే ఎండ అయితే అలాగే ఉందన్నమాట. ఇంకా మంచూరియా అయితే తింటున్నాము. ఇది వచ్చేసరికి ఈ ప్లేస్ వచ్చేసి అయితే విజయనగరం దగ్గర సౌత్ ఇండియా ఎదురుగా షాప్ అనమాట. ఫస్ట్ అయితే నేను చెల్లి అయితే మంచూరియా అయితే తినేస్తున్నాము. ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. నేను అమ్మవారికి చీర చూపాలండి మొక్కుకున్నాను. అందుకనేసి అయితే సింపుల్గా ఒక శారీ తీసుకుందాం అనేసి అయితే షాపింగ్ కూడా అయితే చేసేసాము. ఎలాగో వచ్చాం కదా మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు రావడం అనేసి అయితే షాపింగ్ అయితే చేసేస్తున్నాము. ఇగోండి ఈ శారీ అయితే షాప్లోకి వెళ్ళడం ఆలస్యం వెళ్ళగానే అయితే ఈ శారీ అయితే ఎంచేసాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంది. నేను ఎక్కువ సింపుల్ శారీసే ఇష్టపడతాను. ఇంకా దేవుడికి చూపడానికి కదండి సింపుల్గా అయితే తీసేసుకున్నాను ఆ శారీ విజయనగరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.